ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం న్యాయాధిపతుల పుస్తకం 20వ అధ్యాయం 26వ వచనం. ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధి కూర్చుంచుచు ఉపవాసముండిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీనుల చేతిలో చిత్తుగా ఓడిపోతున్నప్పుడు వారు ఎన్ని మార్లు యుద్ధం చేసినా శత్రువే గెలుస్తున్నాడు, కానీ దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అపజయం పాలవుతున్నారు. ఆ సమయంలో వారికి తెలిసింది ఒకటే, వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారి ప్రయాస చూసి వారికి తోడై ఉండి బెన్యామీనుల మీద దేవుడు వారికి జయమిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మానవ ప్రయత్నంలో, మానవ జ్ఞానంతో మనము దేవుని బిడ్డలమనే విషయాన్ని కూడా మర్చిపోయి అనేక రకాలుగా అపజయాల పాలవుతూ ఉంటాం. ఆ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు జ్ఞానం లేక కాదు, సామర్థ్యత లేక కాదు, శక్తి లేక కాదు, కానీ మనల్ని నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు, మనల్ని కన్న దేవుడున్నాడు. ఆయన మీద ఆధారపడాలనే ఆలోచన మనకు రావాలి. దేవుని కంటే ఎక్కువగా ఊహించుకునేవాడు అపవాది. కనుక వారందరూ కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చినప్పుడు వారు మరలా ప్రభుని అడిగారు, ప్రభువా, ఈసారైనా మేము బెన్యామీనుల మీద జయం పొందుకుంటామంటే అప్పుడు దేవుడు మీరు వెళ్ళండి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, ఇంతవరకు నీ ప్రయత్నములన్నింటిలో అపజయం పొందావేమో, ఇంతవరకు నువ్వు చేస్తున్న పనుల్లో నీకు తృప్తి కలగలేదు కావచ్చు. ఒక్కసారి ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట మీద దృష్టి నిలుపు. బెన్యామీయులు చిత్తుగా ఓడిపోయారు, ఇశ్రాయేలీయులకే జయం కలిగింది. దేవుడు మనల్ని తలవలే ఉంచుతాడు, కానీ తోకవలే కాదు. మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఉపవాసం అనేది దేవుని సింహాసనాన్ని కదిలించగలిగేది. ఉపవాసంలో కూర్చున్నప్పుడు మన గుండె కరిగిపోతూ ఉంటుంది, విరిగిపోతూ ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది. విరిగి నలిగిన హృదయంలో ఆయన నివాసం చేసి మనల్ని ఉల్లాసభరితంగా మారుస్తాడు. కనుక జయించుటకు దేవుడు మనకిచ్చిన ఆయుధము ఉపవాసము. ఈరోజైనా నీ అపజయాన్ని తొలగించుకొని ఒక జయ జీవితం చేయుటకు నీ నడుమును కట్టుకో. నిశ్చయంగా ప్రభు ఒక గొప్ప జయం ఇస్తాడు. అలాంటి ఉన్నతమైన కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.